ప్రభుని యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. చేతులతో చేయబడిన సున్నతి, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి. కాబట్టి ఇక్కడ సున్నతి అనేటువంటిది ఇశ్రాయేలుకు చాలా ప్రాముఖ్యమైన కార్యం. అయితే ఈ సున్నతిని దేవుడు ఏమని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇది శారీరకమైన సున్నతిగా మీకు ఒకవేళ పాత నిబంధనలో వచ్చి ఉండొచ్చు, కానీ అయితే ఇది శరీర సంబంధమైన సున్నతి కాదు. నూతన నిబంధనలో మనకు మన యొక్క మరి స్వభావం విసర్జించి, అంటే విసర్జించి కత్తిరించి అని కూడా చెప్పచ్చు. స్వభావం, ఆ స్వభావాన్ని కట్ ఆఫ్. ఆ విధంగా ఆయనందు చేతులతో చేయబడిన సున్నతి పొంది ఉంటున్నారు. కాబట్టి ఇట్ ఇస్ సర్జరీ, ఒక ఆపరేషన్ మాదిరిగా, ఆత్మీయమైన ఆపరేషన్. ఏంటి? మన హృదయం మీద ఉండేటువంటి యొక్క అహంకారం, అంధకారమైనటువంటి యొక్క సున్నతి అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. అందుకొరకే ఇది యొక్క ఆత్మీయమైనటువంటి యొక్క ఆపరేషను అనేటువంటి కార్యాన్ని మనం చెప్పొచ్చు అనమాట. అట్లాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31 వచనంలో, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. మూర్ఖపు మాటలు పెరికివేయబడిన, వన్స్ అగైన్ ఏర్రే ఇక్కడ తిరిగి సర్జరీ. ఏంటిది? మూర్ఖపు మాటలు పలికే నాలుక అవసరం లేదు, దాన్ని తొలగించాలా అనేటువంటి కార్యాన్ని గురించి అక్కడ మరి పరిశుద్ధాత్ముడు చెప్తుంటాడు అనమాట. మూర్ఖపు మాటలు పలికేటువంటి నాలుక అనేటువంటి కార్యాన్ని. అది కనుకే మనం మత్తయి సువార్తలో యేసు ప్రభు కూడా ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త మరి 13వ అధ్యాయం, 5వ అధ్యాయము, రైట్, 5వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఏం చెప్తున్నాడంటే, చూడండి, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచేలా దాని పెరికి నీ దండి పారవేయము, నీ దేహమంతా నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించట నీకు ప్రయోజనం కదా. అట్లాగే నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచేలా దాన్ని నరికివేయము. కాబట్టి చెవి నరికివేయి, చూసినట్టయితే కన్ను తీసివేయి. ఇవన్నీ ఏం చూపిస్తారంటే, దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్, ఆత్మీయమైనటువంటి ఆపరేషన్, సర్జరీ, ఆత్మీయమైన సర్జరీ. అవి తీసివేయబడినప్పుడు మరి మనం బాగుంటాం అనేటువంటి కార్యాన్ని మరి చూసినట్లయితే, అటువంటి కార్యములు ఇది మనకు నొప్పిగానే ఉంటుంది, కానీ సర్జరీ అయిన తర్వాత బాగుంటాం కదా. అనేక సార్లు శారీరకంగా కూడా ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక మరి గడ్డ ఒకటి ఏర్పడినప్పుడు దాన్ని కత్తిరించి పారివేయాలి. అయితే కత్తిరించడం చాలా బాధ. అయితే తీసివేసడానికి మరి మరి దానికి ఆపరేషన్ చేస్తారు డాక్టర్లు. కాబట్టి దాని తర్వాత ఇందుకొరకు మేలు కొరకై అనేటువంటి కార్యాన్ని, అందుకొరకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో ఏమంటాడంటే, ఏమనగా మనం ఇక పాపమునకు దాసులం కాకుండా పాప శరీరం నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. ప్రాచీన స్వభావం సిలువ వేయబడుట అంటే ఆ సిలువలో మరణించటం. సిలువ వేయబడుట అనేటువంటి కార్యం. సిలువలో ఏముంది? అవమానం ఉంది. సిలువలో ఏముంది? బాధ ఉంది, దుఃఖం ఉంది. అయినప్పటికీ కూడా మరి దాంట్లో ఓదార్పు, ఓర్పు, ఇవన్నీ కలిగి ఉన్నట్లు మనం ఏం చేయాలంట? మరి మన యొక్క ప్రాచీన స్వభావం సిలువ వేయబడినట్లు మన జీవితంలో. అట్లాగే 8వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించడంలా చావవలసిన వారెదురు కానీ ఆత్మచేత శారీరకలను చంపిన ఎడలా, వన్స్ అగైన్ సర్జరీ. కాబట్టి ఆత్మీయమైనటువంటి ఆపరేషన్ లేక సర్జరీ అనే దాని గురించి మనం గమనిస్తున్నాం. ఇది ఎంత ప్రయోజనకరం మనకు అనేటువంటి కార్యం. కాబట్టి ఎట్లాగా ఆత్మచేత శారీరకలను చంపినట్లా మనం జీవించదము, అంటే ఆయనలో జీవించదము, అంటే నిత్య జీవం కొరకై, మరి పూర్ణమైన జీవం కొరకై మనం సిద్ధపరచబడతాము అనేటువంటి కార్యాన్ని గురించి. అట్లాగే గలతీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు. రోమిలకు 8వ అధ్యాయం 13వ వచనంలో మరి ఏం చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే, మనం చదివాం కదా. 8వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎందుకనగా రైట్, మీరు
శరీరానుసారంగా ప్రవర్తించడంలా చావవలసి వారు ఇందురు అయితే ఆత్మచేత శారీరక సభ్యుల జీవించదురు అనే కార్యం చూస్తాం. అట్లాగే గలతీలకు 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. గలతీలకు ఒక మాట ఏంటంటే ఆ, మిమ్మును కలవరపెట్టువాడు తను తాను ఛేదించుకున్నట మేలు అంటే చూసినట్లయితే మరి అభ్యంతరములు కలుగజేసేవాడు, ఇంకొకరి విశ్వాసాన్ని బలహీనపరిచేవాడు తను తాను ఛేదించుకునేది మేలు అంటాడు. ఎందుకంటే అటువంటి వారికి అభ్యంతర ఉండకూడదు అనేటువంటి కార్యాన్ని గురించి. కాబట్టి ఇవన్నీ కూడా దేని చూపిస్తున్నది? కత్తరించు, తీసి పారవేయి, సిలువలో వేయి అనేటువంటి కార్యాలన్నీ కూడా మేకింగ్ ఏ సార్ట్ ఆఫ్ ఆపరేషన్ ఆర్ సర్జరీ స్పిరిచువల్, ఆత్మీయమైనటువంటి ఆపరేషన్ ద్వారా మనకు ఆత్మీయమైనట్టుగా ఆరోగ్యం పొందే వాళ్ళంగా ఉంటున్నాము. అదే కొలసలకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? కాను భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రాత్మత, కామాతురతను, దురాశలను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేయడి. సో కట్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆల్సో. కాబట్టి ఇవన్నీ చంపివేసినప్పుడు అప్పుడు మనం ఏ విధంగా ఆత్మీయమైనటువంటి యొక్క మనుషులుగా మనం జీవించాలనుకుంటున్నాం. అందుకొరకే రోమిలకు 13:14 ఒక మాట చూస్తున్నాం. ఎట్లాగంటే మెట్టుకు ప్రవీణ యేసుక్రీస్తును ధరించుకుని శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమైన ఆలోచనలు చేసుకున్నప్పుడు. కాబట్టి క్రీస్తును ధరించుకున్నట అంటే ఏంటి అర్థం? క్రీస్తును వెంబడించుట అనేటువంటి కాదు, క్రీస్తుకు లోబడి ఉంటా అనే అర్థం. కాబట్టి క్రీస్తును మనం ఎప్పుడు ధరించుకుంటామో అప్పుడు ఏ విధంగా ఉంటామంటే మరి శరీర విషయంలో మనము చూసినట్లయితే ఆలోచన చేసుకున్నాం, శరీరాన్ని సంతోషపెట్టాం, ఆత్మీయ కార్యంలోనే మనం సంతోషిస్తాం. కాబట్టి మరి ఇటువంటి విధంగా ఆత్మీయ కార్యములు సంతోషపెట్టబడాలంటే మన యొక్క మరి చూసినట్లయితే ఈ యొక్క ఆత్మీయ సున్నతి అనేటువంటి కార్యం ఎంతో ప్రాముఖ్యమైనదిగా చూస్తున్నాం. ఎందుకంటే మన హృదయం ఏర్పడినటువంటి అనేక మరి ఆ, కార్యములు, పాప సంకల్పమైన కార్యాలు మనము కత్తిరించవలసి అనుకుంటున్నాము. ప్రేమ సోదర సోదరి, ఆ విధంగా కత్తిరించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అటువంటి కత్తిరింపు మనకందరికి కూడా అవసరం. మరి ఏ కార్యము మనకు అభ్యంతరం ఉంటుందని తీసి పారేవాడు, కత్తిరించి పారేయాలనేటువంటి కార్యాన్ని గురించి దేవుని యొక్క సెలవిస్తుండగా ఆ విధంగా మనం పరీక్షించుకొని మరి ముందుకు సాగవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా సాగుటకు మనకు సహాయం చేయను గాక.